ఈ కీర్తనకారుడి మాటలో ఇక పాపులు అంటే పాపం చేసేవారన్న మాటకు ఒక అర్థం చెప్తూ ఉన్నాడు. ఏంటంటే ఎవరు పాపులు అంటే దేవుణ్ణి దూషించేవారు, దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించేవారు. దాంతోపాటుగా దేవుణ్ణి నమ్ముకుని ఎవరైతే యథార్థమైన భక్తి మార్గంలో నీతి మార్గంలో నడుస్తూ ఉన్నారో వారిని హింసించే వారిని పాపులుగా సంబోధించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవా నీ బిడ్డలు హింసించేవారు ఉన్నారు, నేను దూషించేవారు ఉన్నారు, ఎందాక నువ్వు ఊరకుండా ఉంటావు, వారికి న్యాయం తీర్చవా, వారికి తగిన పరిష్కారం చేయవని చెప్పేసి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవాతి దేవుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కనుక ఏదో ఒక సమయాన్ని వారికి న్యాయం తీర్చేవాడిగా ఆయన ఉన్నాడు. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే మన గ్రామానికి ఒక రాజుగారు ఉన్నారు. ఎవరైనా అంటే రాజుగారు అంటే మీరు అక్కడికి వెళ్ళిపోకండి, ఎక్కడికి ఆ డామ్ దాటిన తర్వాత అక్కడికి వెళ్ళిపోకండి. ప్రెసిడెంట్ గారు అంటే పూర్వపు రోజుల్లో రాజరిక వ్యవస్థ ఉండేది కాబట్టి రాజుగారు అంటున్నారు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత జిల్లాకి కలెక్టర్ గారు, మండలానికి ఎవరండి? ఆనందబాబు గారు కాదు, ఎవరు? ఎండిఓ గారా? ఎండిఓ గారు అంటారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, తర్వాత దేశానికి ప్రధానమంత్రి గారు, ప్రపంచానికి ఎవరై అధికారిగా ఉన్నారో చెప్తే నేనేమేమను. పాస్టర్ గారు అయితే డబ్బులు ఇస్తారు, ఎందుకంటే ఆయన దగ్గర ఆయన ధనవంతుడైనా ఎప్పుడు కూడా పరలోకం నుంచి ఆయన పడతా ఉంటాయి. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈయన ముందు వెనక ఏమీ లేకపోని ఎన్నెన్నో కార్యక్రమాలు విజయవంతంగా జరిగిస్తున్నాడు ఆయన. చెప్పండి, అందరూ కూడా అక్కడక్కడ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగానే చేయించుకుంటే ఆయన డబ్బులు చేయించుకున్నాడు ఆపరేషన్. ఎంత ధనవంతుడు చూడండి. దేవుని స్తోత్రం. అలాగే నవ్వుపడకండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి, ప్రపంచానికి అధికారి ఎవరున్నారు చెప్పండి? ఎక్కడుంది? బైబిల్లో చూపించండి. లేకపోతే ఎక్కడైనా చరిత్రలో ఉందా? లేనే లేదు. దేశానికి ఉన్నారు, రాష్ట్రానికి ఉన్నారు, జిల్లానికి ఉన్నారు, గ్రామానికి ఉన్నారు, స్కూల్లో కూడా లీడర్ ఉన్నారు, సంఘానికి కూడా సంఘ పెద్దగా ఉన్నారు. కానీ ప్రపంచానికి ఎవరు కూడా అధికారులు లేరు. ప్రపంచానికి అధికారి ఎవరైనా ఉన్నారంటే, రాజు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య మాత్రమే. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే కీర్తనకాడు కింద వచనాల్లో రాస్తూ ఉంటాడు. 16వ వచనం నుంచి చూస్తే, పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులు నీవే నిర్మించావు, భూమికి సరిహద్దులు నిర్మించిన వాడు నీవే, వేసవి కాలం చలికాలం నీవే కలగజేసావు. అంటే ఈ భూమిని ఆకాశమును అందున సమస్తాన్ని సృజించి వాటన్నిటిని నడిపిస్తున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు ఒక్కడు మాత్రమే. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ప్రభుత్వం కింద ప్రపంచ దేశాలు ఉన్నాయి. మనకి ఈ రోజుల్లో ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం అయితే మళ్ళా కొన్ని సంవత్సరాలకి ఇంకో ప్రభుత్వం రావచ్చేమో, అదే ఉండొచ్చు. కానీ దేశంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ, ప్రపంచంలో ఉన్న ప్రభుత్వం దానికి అధికారి ఎవరంటే ఎవరో చెప్పలేరు. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలేటువంటి వ్యక్తి ఇప్పటి వరకు పుట్టలేదు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ భూమిని ఆకాశంలో సృజించినటువంటి దేవాతి దేవుడే ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కనుక అటువంటి దేవాతి దేవుడు రాజుగా ఉండగా ఇటువంటి పాపం చేసేవారికి, తప్పు చేసేవారికి, దేవుని దూషించే వారికి, దేవుని బిడ్డలను హింసించే వారికి, నిందించే వారికి ఏదో ఒక రోజున న్యాయం తీరుస్తాడు. తప్పక వారిని శిక్షిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా అని కీర్తనకారుడు రాస్తూ ఇక 12వ వచనంలో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. 12వ వచనంలో, పురాతన కాలము మొదలుకొని దేవుడే నాకు రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పురాతన కాలం నుంచి అంటే ప్రారంభ దినాల నుంచి, సృష్టి ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుంచి కూడా దేవుడే నాకు రాజుగా ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు మనం చూస్తే ప్రారంభ దినాల నుంచి మనం ఆలోచన చేస్తే, ఆదాము మొదలుకొని నోవాహు దినాలు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే దేవుడే వారితో మాట్లాడి వారిని నడిపించాడు.
వారికి నాయకుడిగా ఉన్నాడు, వారికి రాజుగా ఉన్నాడు. అయితే ఇక ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితికి వచ్చేసరికి అంతా కూడా మార్పు జరిగింది. అప్పటి వరకు కూడా దేవుడు ఒక్కొక్కరిని లేక కొంతమందిని నడిపించాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇస్సాకును అనుగ్రహించి అబ్రహాంతో చెప్పాడు, నీ కుమారుని ఇస్తాను, నీ కుమారుని ద్వారా ఇసుక రేణువులంతా విస్తారమైన జనం వస్తారు, తర్వాత సముద్రపు ఆకాశపు నక్షత్రాల కంటే విస్తారమైన జనమును ఇస్తాను, వారికి వాగ్దాన దేశాన్ని నేను ఇస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ఇస్సాకు ఎవరంటే అబ్రహాము శారాలకు పుట్టిన కుమారుడు. ఎందుకంటే బైబిల్లో మనం చదువుతాం కూడా అనేక విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఎవరికి? బైబిల్ చదివే వారికి. చాలామంది అబ్రహాము కుమారుడు ఇస్సాకు అని చెప్తూ ఉంటారు, కానీ అబ్రహాము కుమారుడు అని చెప్పకూడదు. అబ్రహాము శారాలకు పుట్టిన కుమారుడు అని చెప్పాలి. ఎందుకో తెలుసా? అబ్రహాముకి సారాకు పెళ్ళైన తర్వాత మధ్యలో పెళ్ళయింది, హాగర్ని సారా అంటగట్టింది, ఒక కుమారుడు పుట్టాడు ఇస్మాయిల్, అతను కూడా అబ్రహాం కుమారుడు అవుతాడు. రెండవదిగా సారా చనిపోయిన తర్వాత అబ్రహాం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట. అప్పటికి ఇంతకీ 100 సంవత్సరాల్లో కుమారునికి అన్నాడు, అప్పటికి ఇంచుమించు చాలా సంవత్సరాలు వచ్చేసే. అయినా సరే మళ్ళీ ఏం చేసాడు ఈయన? ఆ ముసలి వయసులో కూడా పెళ్లి చేసుకున్నాడు. కెతూరు అనేటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే 6 కుమారులు పుట్టారు. ఎంతమంది? 6 కుమారులు పుడితే అందులో కుమారుని పేరు మిద్యాను. ఆ మిద్యాను అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చిన సంతానం అంతా కూడా ఒక ప్రాంతంలో నివసించి ఆ దేశానికి మిద్యాను దేశం అని పేరు పెడితే, ఆ మిద్యాను దేశానికి యాజకుడిగా ఉన్నటువంటి ఇత్రో అనేటువంటి కుమార్తెను ఆ ముందు మనకు కనబడేటువంటి మోషే పెళ్లి చేసుకున్నాడు. నేను స్తోత్రం చెల్లిద్దాం. అంటే మోషేకు ఆ భార్యగా వచ్చినటువంటి ఆ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము కెతూరాల యొక్క కుమారుడి నుంచి వచ్చింది. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఎప్పుడు కూడా ప్రతిసారి చెప్తూ ఉంటాం, బైబిల్ చదవండి అమ్మా అని, లేకపోతే బైబిల్ స్టడీ పెడతా ఉంటారు రండి అమ్మా అని. దీని స్తోత్రం. కనుక విషయాలన్నీ కూడా మనకు బైబిల్లో ప్రతి విషయం ఒకదానికి ఒకటి లింకుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అబ్రహాము మిద్యానారాయణానికి వెళ్ళాడు, మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంటే అక్కడ వరకే మనకి. కానీ అతని చరిత్ర మనకు తెలియాలి. చరిత్ర, తన తాత ముత్తాతలు ఎవరు, ఇవన్నీ విషయాలు మనకు తెలియాలి. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఇక ప్రజలందరికీ కూడా అబ్రహాము యొక్క సారాల యొక్క కుమారుడు ఇస్సాకు ద్వారా యాకోబు ఏసావులు పుట్టారు. యాకోబుకి 12 కుమారుల ద్వారా ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు ప్రజలు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనందరూ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడ చెక్కబడిపోయారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా చెక్కబడిపోయారు. కారణం ఎందుకు ఆ విధంగా జరిగిందంటే అబ్రహాము చేసిన చిన్న అపరాధం. ఏంటిదంటే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నీకు కుమారుని ఇస్తాను, నీ సంతానాన్ని కలిగజేస్తాను. మరలా కొన్ని దినాలకు మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇలాగ ఎన్నిసార్లు చెప్పినా సరే అబ్రహాంకి నమ్మకం కలక్క ఒక రోజుని అడిగాడు, నువ్వు కుమారుని ఇస్తానంటున్నావు, సంతానాన్ని అభివృద్ధి చేస్తానంటున్నావు, అయితే నాకు ఒక సూచన కావాలి, ఒక గుర్తు కావాలని అడిగినప్పుడు సరే నేను గుర్తు చూపిస్తాను. కనబడేటువంటి జంతువుల్లో పక్షుల్లో అవన్నీ కూడా జతలుగా తీసుకుని నువ్వేం చేయాలి? బలిపీఠం కట్టి 2గా కట్ చేసేయాలి. కట్ చేస్తే ఒక సూచన నీకు ఇస్తా అని చెప్పాడు. అయితే అబ్రహాం ఏం చేశాడంటే జంతువుల్ని అన్నిటిని కూడా ఖండించేసాడంటే, కానీ పక్షులను మాత్రం ఖండించలేదంట. పక్షులను మాత్రం చంపలేదు, 2గా చీల్చకుండా అలా వదిలేసాడంట. గాఢాంధకారం కమ్మేసింది, అబ్రహాం గాఢనతలు చేసిందంట. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చేసినటువంటి చిన్న తప్పుకి నీ ద్వారా వచ్చేటువంటి సంతానం 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు చెప్పినటువంటి మాట తర్వాత ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు 2 కుమారులు పుట్టారు, యాకోబు పుట్టాడు, యాకోబు కుమారులు పుట్టారు 12 మంది. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు మరలా కరువు వచ్చినప్పుడు తమ్ముడైనటువంటి ఆ 11వ వాడిని యోసేపును నమ్మేశారు. తర్వాత వీళ్ళందరూ కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వీళ్ళు ఆహారం తెచ్చుకున్నారు. తర్వాత మరలా వీరు 70 మందిగా ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళి విస్తరించి యోసేపు చనిపోయిన తర్వాత బానిసలుగా చేయబడ్డారు. అంటే ఈ మధ్యలో ఇన్ని సంవత్సరాల చరిత్ర జరిగిపోయింది. అంటే రాబోయేటువంటి ఆ సమస్య ముందుగానే దేవుడు అబ్రహాముకు తెలియపరిచాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క 12 కుమారులు వచ్చే వరకు కూడా దేవుడే వారికి రాజుగా ఉన్నాడు, దేవుడే వారికి అధికారిగా ఉన్నాడు. ప్రతి విషయాన్ని కూడా దేవుని వాళ్ళు అడిగేవారు, దేవుడు వాళ్ళకి చెప్పేవాడు, ఆ విధంగా నడిచేవారు. అయితే చివరిగా ఈ ఐగుప్తు దేశానికి వచ్చిన 70 మంది
ఈ ఇశ్రాయేలు ప్రజలు అనగా యాకోబు యొక్క సంతానం విస్తరిస్తూ ఉన్నారు, ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈలోగా ఐగుప్తు దేశానికి అధికారిగా ఉన్నటువంటి యాకోబు యొక్క కుమారుడైన 11వ వాడైన యోసేపు చనిపోయిన తర్వాత అప్పటి వరకు రాజుగా ఉన్నటువంటి ఆ ఫరో కూడా చనిపోయిన తర్వాత కొత్త రాజు వచ్చాడంట ఐగుప్తు దేశానికి. ఆ రాజు ఏం చేస్తాడంటే, ఈ హెబ్రీయులు అనబడి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విస్తరిస్తున్నారు, ఎక్కువ అవుతూ ఉంటే వీరందరూ కలిసి మా మీద యుద్ధం చేసి మా దేశాన్ని స్వాధీనం చేసుకుంటారేమో అని ఆలోచన ఏం చేశాడంటే, వీరందరినీ హింసించడం మొదలుపెట్టాడు, బానిసలుగా చేసుకుని వారిని బాధ పెట్టడం మొదలుపెట్టాడు. అటువంటి సందర్భంలో ఏం చేశాడంటే ఒక ఆలోచన వచ్చిందంట, అంతగా బాధ పెడుతున్నా, అంతగా హింస పెడుతున్నా వీళ్ళు మాత్రం ఇంకా విస్తరిస్తున్నారు, ఇంకా అభివృద్ధి చెందేస్తూ ఉన్నారు. ఈ ఐగుప్తు దేశంలో గోషైనటువంటి పట్టణం అంతా ఆ ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాలన్నీ కూడా విస్తరించేస్తూ ఉన్నారు. కనుక ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగి మంత్రసాలని పిలిచాడంట. మంత్రసాలని అంటే మంత్రాలు వేసేవారు కాదు, ఎవరో డెలివరీ చేసేవారు మంత్రసాలని పిలిచేవారు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఎవరికైనా సరే ఆ గర్భవతిగా ఉండి పురుటి నొప్పులు వస్తే వారిని పిలిచి వారికి ప్రసవ కార్యక్రమం అనేది వారి ద్వారా జరిగించేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అప్పుడు హాస్పిటల్లో అంబులెన్స్లు, నర్సులు ఇలాంటివి ఏమీ లేవు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆపరేషన్లు అంతగా లేవు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆపరేషన్లే లేవు అప్పుడు. కనుక ఆ మంత్రసాలతో చెప్పాడు, మీరు హెబ్రీయులు అనబడేటువంటి వీళ్ళందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలు అనబడి వీళ్ళందరూ కూడా వాళ్ళ స్త్రీలలో ఎవరైనా సరే ప్రసవ దినాలు సమీపించినప్పుడు మిమ్మల్ని పిలుస్తారు ఖచ్చితంగా. మీరు వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఎవరైతే ఆ స్త్రీ ప్రసవిస్తుందో ఆ ప్రసవించే స్త్రీనికి మగబిడ్డ కనుక పుడితే తీసుకెళ్ళి నైల్ నదిలో పడవేయమని చెప్పాడంట. చెప్తే ఈలోగా ఆ మంత్రస్థాన్ని వెళ్తూ ఉన్నారు కానీ ఎవరిని చంపలేకపోతున్నారు. ఎందుకంటే వారు దేవునికి భయపడ్డారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు దేవుని పిల్లలు. అందుకే ఈ రాజు ఎంతగా వీరిని హింస పెడుతున్నా, బాధ పెడుతున్నా వీరు దినదినము కూడా అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి వీరు దేవుని పిల్లలు కనుక వీరిని మనం ఏమీ చేయకూడదని చెప్పేసి వారిని వదిలేస్తూ ఉన్నారంట. అది సంగతి రాజుగారు తెలిసి ఏం చేశాడు, సైనికులను పంపించి వెళ్ళి ఎవరైతే ఇంట్లో 2 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారో మగపిల్లలు అందరిని కూడా వేసిండి అన్నాడు. అయితే ఈ లోపల ఈ మోషే గారు పుట్టారు. ఇతను పుట్టిన తర్వాత ఏం చేశారంట, కొన్ని దినాలు కాపాడారంట ఇంట్లో పెట్టి. ఎలా కాపాడారు అంటే జమ్ము పెట్టెలో పెట్టారు. ఆ జమ్ము యొక్క గడ్డి ద్వారా ఆక్సిజన్ అనేది వస్తుంది. కనుక మన పిల్లలు ఏం చేస్తారు, పుట్టిన తర్వాత ఒంట్లో బాగున్నా సరే బాక్సులు పెట్టి డబ్బులు లాగేస్తుంటారు కదా హాస్పిటల్లో, అలాంటి బాక్స్ మాట ఇది. దీని స్తోత్రం చెల్లిద్దాం. ఈ జమ్ము పెట్టెలు పెట్టడం వల్ల, ఈ మూత వేసేయడం వల్ల ఆ ఏడుపు బయటికి రాదో, మాటలు బయటికి రావో, కానీ వాళ్ళు చనిపోరు. ఎందుకు తెలుసా, ఆ జమ్ము గడ్డి ద్వారా ఆక్సిజన్ అనేది వస్తుంది. దీని స్తోత్రం చెల్లిద్దాం. దాని ద్వారా పిల్లలు బతుకుతారు. కొంతకాలం కాపాడి వారు పెద్దోడైపోతాను, ఇంకో పెద్ద బాక్స్ చేయాలి. ఇంక ఎన్ని దినాలను ఉంచుతాం. ఈ విషయం రాజుగారు తెలిస్తే మనల్ని కూడా చంపేస్తారని చెప్పేసి నైలు నదిలో ఆ బాక్స్ తోటే విడిచిపెట్టేశారు. చివరికి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా, రాజు నగర్కి వెళ్ళిపోయాడు. రాజు నగర్లో పెంచబడ్డాడు. అంత అయిపోయింది. ఇంచుమించుగా 40 సంవత్సరాలు వచ్చాయి. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈలోగా తల్లి చెప్తూ ఉందంట. తల్లి ఎలా ఉంది, అక్కడ దాదిలాగా ఉంది, పెంచేటువంటి స్త్రీలా మారిపోయింది. మారుతూ చెప్తూ ఉంది, అబ్బాయి నీ పరిస్థితి ఇది, దేవుని బిడ్డలం మనం. ఇక ఫరో రాజు ఇది, ఫరో ఆస్థానం ఇది, ఇది దేశం కాదు, మన దేశం పాలస్తీనా, అంటే పాలుతీను ప్రవహించేటువంటి ఆ కనాను దేశం. కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ ప్రజలందరినీ ఏదో రకంగా విడిపించాలి, ఏదో రకంగా విడిపించి మన ప్రాంతాన్ని తీసుకెళ్ళాలని విషయాలన్నీ కూడా మోషేకు చెప్తా ఉందంట. అయ్యగారికి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుని గురించి అర్థమై ఈ ప్రజలను ఏదో రకంగా విడిపించాలని 2 పనులు చేశాడు. ఒకటి, ఐగుప్తీయుడు హెబ్రీయుడు పోట్లాడుకుంటూ ఐగుప్తిని చంపేసి కప్పెట్టేసాడంట. తర్వాత 2 హెబ్రీలు అంటే ఇశ్రాయేలు ప్రజల్లోనే 2 దెబ్బలాడుకుంటుంటే వాళ్ళను కూడా విడదీద్దామని వెళ్ళినప్పటికీ వాళ్ళకి నన్ను చంపేద్దామా అనేసి అన్నాడంట. వాళ్ళు
అంటే వీళ్ళకి ఇతనికి భయం వచ్చింది. అంటే నేను ఇంతకుముందు ఈ హత్య చేస్తున్నప్పుడు వీళ్ళు చూసేశారు. అంటే ఈ విషయం ఏదో రకంగా రాజుగారి దగ్గరికి వెళ్తే నా పని, రాజకుమారుడిగా పెంచబడిన నన్ను లేపేస్తాడు, ఎందుకు చంపామని అడుగుతాడు. అయితే మా ప్రజలు అంటే నేను ఇశ్రాయేల్ ప్రజల్లో పుట్టినటువంటి వాడనని చెప్తే నన్ను చంపేస్తారో, నన్ను ఎంతవరకు పెంచిన మా అమ్మని చంపేస్తారు, మా కుటుంబాన్ని లేపేస్తారు. కనుక ఇక్కడ ఉండడం మంచి పద్ధతి కాదు. కానీ అక్కడి నుంచి మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇక్కడ 40 సంవత్సరాలు కూడా పెంచబడ్డాడు. అక్కడ 40 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత దేవుని చేత ఎన్నిక చేయబడి మరలా ఐగుప్తు దేశానికి వచ్చాడంట. అప్పుడు వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడు లేడు, ఒక నాయకుడు అనేవాడు లేడు, తర్వాత ఒక అధికారి లేడు, ఒక రాజు లేడు. వారు దేవుడు ఏం చెప్తే ఆ విధంగా విని నడిచి వెళ్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నారు. వారికి కొన్ని కట్టుబాట్లు ఉన్నప్పటికీ కూడా అవి దేవుడు ఏర్పాటు చేసిన కట్టుబాట్లు మాత్రమే, కానీ ఒక రాజు పెట్టిన నిబంధనలు మాత్రం కాదు. అయితే ఐగుప్తు దేశాన్ని నుంచి ప్రజలను విడిపించడానికి రాజుగారిని నియమించాలి దేవుడు. అవునా కాదండి? ఒక రాజుగారిని నియమించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. సీఎంగా పోటీ ఇద్దరు చేస్తూ ఉంటారు, లేదా ఇద్దరు ముగ్గురు చేశారనుకోండి. సీఎంగా పోటీ చేసినప్పుడు సీఎంకు పోటీగా సీఎంగా చేయాలని వాడు పోటీ చేయాలి. అంతేగాని సంఘ పెద్దగా నిలబడి ఇక్కడ నేను సీఎంగా చేస్తానని చెప్తే కుదురుతుందా? అంటే ఇప్పుడు ప్రజల్ని విడిపించాలంటే రాజు దగ్గర నుంచి ఒక రాజునే పంపించాలి. ఆ రాజు వెళ్ళాలి, ఆ ఫరో రాజుతో యుద్ధం చేయాలి, యుద్ధం చేసి ఆ ప్రజలను విడిపించుకుని కనాను దేశానికి రావాలి. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రాజుని పంపించలేదు, ఒక నాయకుడిని పంపించాడు, ఒక సేవకుని పంపించాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎన్ని జరిగాయి? 9 అద్భుతాలు జరిగాయి. చివరి అద్భుతం జరిగిన తర్వాత ఫరోకి బుద్ధి వచ్చి ఈ ప్రజలందరూ కూడా విడిపించేశాడు. ఇంక వెళ్ళిపోమని చెప్పాడు, ఇంకా నా వల్ల కాదని చెప్పాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ప్రాంతం నుంచి సంతోషంగా ప్రాంతాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి ప్రయాణమైనప్పుడు మధ్యలో జరిగిన సంగతులన్నీ మనకు తెలుసు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. తర్వాత అక్కడ అరణ్యంలో వారికి దాహం వేసినప్పుడు దేవుడు నీళ్ళు ఇచ్చాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. తర్వాత ఆహారం కావాలంటే మన్నాను కురిపించాడు. మన్నా తిని 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 ఎక్కువైపోయి ఇది మాకు వద్దని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? పూరేళ్ళు పంపించాడు. పూరేళ్ళు అంటే ఆకాశంలో ఉన్న పక్షుల్ని దేవదూతలకు దేవుడు అప్పగిస్తే దేవదూతలు శుభ్రంగా స్కిన్లెస్ చేసేసి వాటిని శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటి వేస్ట్ అంతా తీసేసి అవే నూనెలో వేపేసి కారం ఉప్పు కారం కలిపేసి అంటే తినడానికి ఉపయోగపడే విధంగా తయారు చేసి ఆకాశం నుంచి కింద పంపించి కూడా అంట. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా, చికెన్ అనేది వారానికి ఒకసారి తెచ్చుకోవడం చాలా ఇబ్బంది పడేవాళ్ళం కొన్నాళ్ళ క్రితం. తర్వాత వారానికి 2 సార్లు. తర్వాత కరోనా వచ్చిన తర్వాత 2020 నుంచి చికెన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందంట, కాబట్టి చికెన్ ఎక్కువ తినండి అని చెప్పేసి గవర్నమెంట్ వారు చెప్తే ఇంకా అప్పటి నుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు వరకు కూడా ఆగలేదు. చూశాడు దేవుడు, కోలుకు దెబ్బలు కొట్టాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ పూరేళ్ళైనటువంటి మాంసాన్ని తింటూ 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 ఎక్కువైపోయి దొల్లేసుకోరంటే ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి మరిచిపోయారంట. ఇంకా మేఘం ఎప్పుడు బయలుదేరుతుందా, ఎప్పుడు మేఘం తొలగిపోతుందా, మనం ఎప్పుడు ప్రయాణం సిద్ధపడదామా, కనాను దేశానికి ఎప్పుడు వెళ్ళిపోదామని ఆలోచన మర్చిపోయారు. ఇంకా మర్చిపోయి ఎక్కడే ఉందాం, ఇక్కడ చక్కగా మాంసం దొరుకుతుంది అనే దేవుడి మీద మనసు లేకుండా వాళ్ళ యొక్క ఉద్దేశాలు మర్చిపోయారు. కనాను దేశానికి వెళ్ళాలనే మాట మర్చిపోయి ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారో? ఇంక తినడం మొదలెడితే దేవుడు మొత్తాడంట. మొత్తితే ఆహారం ఇంకా నోట్లో ఉండగానే కింద పడి చచ్చారంట కొంతమంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. తిండి మీద ఆసక్తి ఉన్నవారు. నేను అనుకుంటా ఉంటాను, ఈ కోళ్ళ గురించి వచ్చినప్పుడు అదే అనుకుంటాను. ఈ సందర్భం నా బాగా జ్ఞాపకం వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కూడా ఇప్పుడు చూడండి, అందరూ కూడా చికెన్లే. ఎవరు చూసినా, ఏ కార్యక్రమం చూసినా చికెన్లే. అక్కడ పలానా మ్యారేజ్ అంటే చికెన్ వేయరండి, చాలామంది వెనకాడుతుంటారు. కానీ అందరూ కూడా చికెన్ వేస్తారు. ఎందుకంటే చికెన్ అయిపోతే ఎవడం తినట్లేదు, వండిన కూరలు మిగిలిపోతున్నాయని చికెన్ దానికి మళ్ళీ బోల్డ్ రకాలు, తందూరి చికెన్ అని ఒకడు, అదని ఇదేనో ఇది బోల్డ్ రకాల పేర్లు.
నానా రకాలు చేసి నానా నూనెలో వేపేసి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మన దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కానీ ఈ విధంగా ఆరోగ్యం పాడు చేసుకున్నారని చెప్పేసి ఈ తిండి మీదే ధ్యాస పెడుతున్నారు, దేవుని మీద మనసు ఉంచట్లేదని చెప్పేసి దేవుడే వైరస్ పంపించాడేమో. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా విషయం ఏంటంటే ఈ కోళ్ళు చనిపోవడం వల్ల ఇంకా గొప్ప విషయం, ఉన్న రేట్లు పెరిగిపోయాయి. ఏంటి? మటను చేపలు పెరిగిపోయాయి రేట్లు. నేను పొద్దున్న విజయరాజు గారు అన్నారు, మటన్ ఎంత అయింది, అది రొయ్యలు చేపలు తెచ్చాడు ఆయన. మా బావగారు వస్తే ఎంత రేట్ అయిందని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ చికెన్ లేకపోవడం వల్ల అది పెరిగిపోయంట. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాటిలో కూడా వైరస్ వస్తే ఇంకేం తింటాం మనం? మళ్ళీ కూరగాయలు తిని మంచి ఆరోగ్యం తెచ్చుకుంటాం. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే అక్కడి నుంచి మళ్ళా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఒకానొక రోజునంట మోషేతో దేవుడు చెప్పాడు, మోషే నువ్వు సీనాయి పర్వతానికి రా, అక్కడ నేను కొన్ని విషయాలు నేను చెప్తాను అని చెప్పాడు. 40 దినాలు అక్కడ ఉన్నాడు మోషే. విషయాలను కూడా చెప్పాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం పట్టుకుని కిందకు వస్తే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మోషే కోపం వచ్చి ఆ పలకలు విసిరేయడం, కొంతమంది చనిపోవడం. మరలా మోషే దేవుని ఎదుట పాదాల దగ్గర అడిగి మరలా ధర్మశాస్త్రం తీసుకుని వచ్చి ప్రజలకు బోధించాడు. బోధించిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చేటప్పటికి వాళ్ళకంట మరలా నీళ్లు లేవంట. అటువంటి సందర్భంలో మోషే మీద తిరగబడుతూ ఉంటే మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు బండతో మాట్లాడు, బండ నీళ్ళు ఇస్తుంది. అంతకుముందు దాహం ఇస్తే బండను కొట్టమన్నాడు, కర్రెచ్చుకొని బండను కొట్టమన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? బండతో మాట్లాడమంటే మోషే ఏం చేశాడు? ప్రజలు హింస పెడుతుంటే మాటలు తట్టుకోలేక చిరాకు వచ్చి మాట్లాడవలసిన మోషే కర్రెచ్చును కొడేశాడు బండని. దేవుడు నేరిచ్చాడు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చెప్పిన పని సరిగ్గా చేయలేదు కాబట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని నువ్వు ఎక్కడ ఆగిపోతావు అని చెప్పాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. ఆ విధంగానే మోషే అరణ్యంలోనే చనిపోయాడు. తర్వాత యెహోషువ నాయకుడిగా చేయబడ్డాడు. యెహోషువ నాయకత్వంలో యొర్దాను నది వెనక్కి వెళ్ళిపోయింది, ఎరుకో గోడలు కూలిపోయాయి, అద్భుతాలు ఎన్నో జరిగాయి. చివరికి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. తర్వాత యెహోషువ నాయకత్వం తర్వాత ఇశ్రాయేలు ప్రజలను న్యాయాధిపతులు అనబడి వారు ఏలారు. గిద్యోను, ఇంకా చాలామంది ఉన్నారు కదా, బారాకు, తర్వాత సంసోను, ఇలాంటి న్యాయాధిపతులు వెళ్తూ వాళ్ళకి న్యాయం తీరుస్తూ దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. అయితే వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? న్యాయాధిపతులకు మధ్యవర్తులుగా ఉండి వాళ్ళకి బోధిస్తూ వారిని నడిపిస్తూ వాళ్ళకి న్యాయం తీరుస్తూ వారు సాగుతున్నటువంటి సందర్భంలో మన భక్తుడైనటువంటి సమూయేలు పుట్టాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సమూయేలు పుట్టిన తర్వాత, సమూయేలు ఎదిగిన తర్వాత సమూయేలు తరువాత న్యాయాధిపతిగా మారాడు ఇశ్రాయేలు ప్రజలకి చివరిగా న్యాయాధిపతి ఎవరైనా ఉన్నారంటే సమూయేలే. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సమూయేలు 4 రకాల బాధ్యతలు చేపట్టాడు. ఎందుకే ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రవక్తగా ఉన్నాడు. అంటే రాబోయే విషయాలను, జరగబోయే విషయాలను దేవుని దగ్గర నుంచి పొందుకొని వారికి చెప్పే ఒక ప్రవక్తగా ఉన్నాడు. మూడవదిగా అక్కడ యాజకత్వం జరిగిస్తున్నాడు మందిరంలో. ఎందుకంటే తన గురువు గారు అయినటువంటి ఏలి యొక్క కుమారులు మంచివారు కాదు కాబట్టి తర్వాత ఏలి కుమారులు యాజకత్వం చేయాలి, కానీ ఆ ప్లేస్లో వారు మంచివారు కాదు కాబట్టి దేవుడు వారిని తొలగించే సమయంలో యాజకులుగా పెట్టాడు. నాలుగవదిగా అతడు ఏం చేస్తామని తెలుసా? ఒక నాయకునిగా ఉండి వారిని నడిపిస్తున్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. 1 న్యాయాధిపతిగా, 2 ప్రవక్తగా, 3 యాజకుడిగా, 4వదిగా ఒక నాయకుడిగా. మోషే ఏ విధంగా అయితే, యెహోషువ ఏ విధంగా అయితే ఆ ప్రజలు నడిపించారో ఆ విధంగా వారిని నడిపిస్తున్నటువంటి సందర్భం. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి కాలంలోనంట ఫిలిస్తీన్లు అనబడేటువంటి వారు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వచ్చారు. యుద్ధం జరిగింది. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఓడిపోతున్నారు.
ఇంచుమించుకి యుద్ధం జరిగినప్పుడు 4,000 మంది చనిపోయారంట. 4,000 మంది చనిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటూనే ఉన్నారు, మన దగ్గర మందసం లేదు కాబట్టి, దేవుని సన్నిధి మన దగ్గర లేదు కాబట్టి మనం ఓడిపోయాం. కాబట్టి ఈసారి ఏం చేద్దాం, మందసాన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుందాం, ఖచ్చితంగా దేవుడు జయాన్ని ఇస్తాడు అనుకున్నారు. మరలా మందసాన్ని పట్టుకెళ్ళారు, మరలా యుద్ధం చేస్తూ ఉన్నారు, కానీ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఫిలిస్తీయులు ఆ మందసాన్ని వాళ్ళ దేశానికి పట్టుకుపోయారు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది ఎప్పుడైతే మందసానికి పట్టుకెళ్ళిపోయారో వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అక్కడి నుంచి కూడా అన్నీ కూడా అప్పజేయాలి. ఆ దేశాలు ఈ దేశాల రాజులు యుద్ధం చేస్తున్నారు, ఆ దేశాల యొక్క రాజుల చేతులు ఓడిపోతున్నారు. దుఃఖం, వేదన, చింత వీరిని ఆవరిస్తుంది. ఏదో తెలియని బాధ వీరిలో ఉంది. అటువంటి సందర్భంలో సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరందరూ కూడా ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకో తెలుసా, మందసం మీ మధ్య లేదని, శత్రువుల చేతుల్లో ఓడిపోతున్నామని, అపజయం పాలవుతున్నాం, దుఃఖము మీలో ముంచుకొస్తూ ఉంది, ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే నేను ఒక విషయాన్ని చెప్తాను, మీరు మిస్పా అనేటువంటి ప్రాంతానికి రండి, మీరందరూ కూడా వచ్చి ఉపవాసంతో కనిపెట్టండి. అక్కడ నీళ్లు చేది ఆ బలిపీఠం మీద కుమ్మరించండి, అక్కడ బలి అర్పిద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం. ఎందుకు దేవుడు అపజయాన్ని ఈ విధంగా కలుగు చేస్తున్నాడు అడుగుదాం అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన తర్వాత చివరికి ఒక మాట అంటాడు, మీ ఇళ్లలో మీ జీవితాల్లో ఉన్నటువంటి అన్య దేవతలను విడిచిపెట్టండి అన్నాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే వీరందరూ కూడా అపజయం పాలవడానికి, ఫిలిస్తీన్ల చేతులు ఓడిపోవడానికి, మందస్సం అనేది ఫిలిస్తీన్లు ఎత్తుకుపోవడానికి, వీరి జీవితంలో దుఃఖము అసమాధానము కలగడానికి గల కారణం ఏంటంటే, వీరు దేవుని సేవించవలసిన వారు అన్య దేవతలను సేవిస్తూ ఉన్నారు, అన్య దేవతలతో తిరిగారు, లోకం వైపు తిరిగారు, లోకంలో ఉన్నటువంటి వారి వల్ల వీరు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. కనుక దేవుని కోపం వచ్చి ఈ రీతిగా వారిని నలిపేస్తూ ఉన్నాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపం చేసి సమూయేలు అంటూ ఉంటాడు, మీరు ఏం చేస్తారంటే మీ మధ్యలో ఉన్నటువంటి అస్తారోతు దేవతలను, అన్య దేవతలను మీరు పూర్తిగా తొలగించండి, తీసివేసి మిస్పాకు రండి అని చెప్పాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా మనకి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. 7వ అధ్యాయం 10-12 వచనాల్లో మనం చూస్తే వారందరూ కూడా కూడి ఉన్నారంట, కూడి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట, భక్తి ఎంతో ఆరాధిస్తున్నారంట, దేవుని సన్నిధిలో వారు గోజాడుతున్నారంట, తన పాపాలు ఒప్పుకుంటున్నారంట. అటువంటి సందర్భంలో వీరందరూ కూడా మిస్పాలో ఉన్నారని ఎరిగి ఫిలిస్తీయులు ఏం చేశారంటే ఒక్క మాటగా వచ్చి వీరిని చంపేద్దాం అనుకున్నారు. అటువంటి సందర్భంలో సమూయేలుకి వార్త వినబడింది. అయితే వీళ్ళందరూ కలిసి దేవునికి ప్రార్థించగా ఆ ఫిలిస్తీన్ల మీద దేవుడే జయమిచ్చాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. అంతవరకు కూడా అపజయం పాలైన వీరు, యుద్ధం చేసి ఓడిపోయిన వీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి తమ పాపాలు ఒప్పుకొని కన్నీరు కాల్చి ప్రార్థన చేసి యేసయ్యా నీవే మాకు దిక్కని వారు ప్రార్థించారో, దేవుడు కనికరించి ఫిలిస్తీన్ల మీద యుద్ధంలో జయమిచ్చాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. ఆ సమయంలో 12వ వచనంలో మనం చూస్తే యొక్క సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడంట, మిస్పాకును మధ్యలో ఒక రాయి నిలబెట్టి, ఇంతవరకు దేవుడే మనకు సహాయం చేస్తుందని ఎబెనేజర్ అనే పేరు అక్కడ పెట్టాడంట రాయికి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కూడా ఇదంతా కూడా ఏం చెప్పానంటే ఇంట్రడక్షన్ చెప్పాను, ఇంకా మెసేజ్ నేను చెప్పలేదు. ఈరోజు అంతకుముందు ఎలాగైతే ముగింపు ఉండదో పూర్వ దినాల్లో ఆ ముగింపు అవుద్ది, కంగారు పడకండి. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు ఎన్ని గంటలకు వచ్చినా ఎప్పుడు వచ్చినా పాస్టర్ గారు జాలితో మీ మొఖాలు చూసి ముగించేస్తారు, కానీ నేను జాలి వంతుని కాదు, కఠినాత్ముని మీ అందరూ తెలుసు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఇంతవరకు కూడా దేవుడే సహాయం చేస్తాడని ఒక రాయిని నిలబెట్టి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాడు. దాని పేరు సమాధానపు రాయి, లేక సహాయపు రాయి. అంటే ఇంతవరకు కూడా ఎవరు సహాయం చేశారు వీళ్ళకి?
ఎవరు సహాయం చేశారు? దేవుడే. అంటే దేవుడే వీరికి రాజుగా ఉండి యుద్ధాన్ని జరిగించాడు. దేవుడే వీరికి రాజుగా ఉండి యుద్ధంలో జయమిచ్చాడు. అదంతా జరిగిన తర్వాత 8వ అధ్యాయానికి వచ్చేస్తే 8వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. ఆ పెద్దలందరూ కూడా హల్లెలూయా ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే, సమూయేలు అక్కడ రాయిపడ్డాడు, దేవుని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, దేవా ఇప్పుడు వరకు నీవే మాకు సహాయం చేసావు అన్నారు. అది అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత ఇశ్రాయేలులో పెద్దలు కొంతమంది వచ్చారంట. ఎవరి దగ్గరికి? సమూయేలు దగ్గరికి. సమూయేలు, ఎంతవరకు కూడా మాకు న్యాయాధిపతిగా ఉన్నాం, మాకు యాజకుడిగా ఉన్నాం, అన్ని విషయాలు మాకు బోధించి నడిపించాం. అయితే నీ తర్వాత ఎవరు యాజకులు అవ్వాలి, న్యాయాధిపతులు అవ్వాలంటే, నాయకులు అవ్వాలంటే నీ కుమారులు అవ్వాలి. కానీ నీ కుమారులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఎందుకంటే అప్పటికే సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇద్దరిని కూడా న్యాయాధిపతులుగా నియమించేశాడంట. తన కుమారులని న్యాయాధిపతులుగా నియమిస్తే వాళ్ళు ఏం చేస్తారు? లంచం తీసుకుంటున్నారండి. ఎందుకే లంచం తీసుకుంటున్నారంట, లంచగొండ్లుగా మారిపోయారంట. ఇశ్రాయేలు ప్రజల దగ్గర లంచం తీసుకుని వాళ్ళు న్యాయం తీరుస్తూ ఉన్నారు. అప్పటి వరకు కూడా సమూయేలు ఏమాత్రం లంచం తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగింది వీళ్ళకి, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగింది. అప్పటి వరకు కూడా బియ్యం ఫ్రీగా వచ్చి తర్వాత డబ్బులు పెట్టారనుకోండి గవర్నమెంట్ గారు, మనకు ఎలా ఉంటుంది? అవునా కాదండి? ఎప్పటి వరకు కూడా న్యాయం అనేది ఫ్రీగా జరిగిపోయింది. ఇప్పుడేమో మీ కుమారులు ఏం చేస్తారు? లంచం తీసుకున్నారు. కాబట్టి ఇది మాకు కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ పెద్దలందరూ వచ్చి అన్నారంట, మీ వలే ఒక న్యాయాధిపతిని మాకు నియమించు అని అడగట్లేదు. ఏంటి? నీవు ఎంతవరకు కూడా మాకు న్యాయాధిపతిగా ఒక నాయకుడుగా మమ్మల్ని నడిపించావు. దేవుడు మనందరికీ రాజుగా ఉండి నడిపించాడు, మనకు జయమిచ్చాడు. ఆ రీతిగా నీవే రీతిగా అయితే మాకు న్యాయాధిపతిగా ఉన్నావో, అధికారిగా ఉన్నావో, ప్రవక్తగా ఉన్నావో, నాయకుడిగా ఉండి నడిపించావో అలాంటి ఒక నాయకుని చెయ్యి అని అడగట్లేదు. కానీ లోక మర్యాద చెప్పున మాకు ఒక రాజు కావాలి. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు కూడా వాళ్ళకి రాజు అనేవాడు లేడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎవరి వైపు చూశారంట? లోకం వైపు చూశారు. లోకంలో ఉన్నటువంటి వారందరి మర్యాద చెప్పున, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏ దేశానికి ఆ దేశానికి రాజు ఎలా ఉన్నాడో ఆ రీతిగానే ఒక రాజు కావాలి, ఒక రాజరిక వ్యవస్థ కావాలి అని సమూయేలుని అడుగుతూ ఉన్నారు. అయితే సమూయేలు బాధపడి చింతించి దేవుని యొద్ద ప్రార్థన చేస్తుంది, దేవా ఎంతవరకు కూడా నాకైనా వీళ్ళకైనా ఎవరికైనా రాజుగా నువ్వే నడిపించావు. అయితే నేను ఎవరొకరు న్యాయాధిపతిగా పెడుతున్నా, కుమారులు పెడితే మా కుమారులు సరైన ప్రవర్తన కలిగి లేరు. అయితే ప్రజలందరూ వచ్చి ఎవరొక న్యాయాధిపతిని వేరొక న్యాయాధిపతిని నియమించమంటారేమో అనుకున్నాను. కానీ ఈ లోకాన్ని వారు చూశారు. ఇప్పటి వరకు కూడా నువ్వు నడిపించావు, గొప్ప జయాలు ఇచ్చావు, రాజుగా ఉండి ఎన్నో ఆ విషయాల్లో పరిష్కారాన్ని కలిగించావు. కానీ నిన్ను రాజుగా కాకుండా వీళ్ళకి లోక మర్యాద చెప్పున, లోకంలో ఉన్నటువంటి వారందరూ చెప్పున వీరికి కూడా రాజు కావాలంట. ఏం చేయమంటావు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు వారు కోరుకున్న రీతిగా నువ్వు చేయి. అయితే ఒక విషయం, వారు నిన్ను విసర్జించలేదు, నిన్ను కాదు అనట్లేదు, నన్నే విసర్జించారు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. ఎంతవరకు కూడా నేను ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఒక రాజు లేకుండానే నేనే రాజుగా ఉండి వాడిని విడిపించాను, నేనే ఒక నాయకుడిగా ఉండి వాడిని నడిపించాను. పాదాలు వాయకుండా, చెప్పులు అరగకుండా, వస్త్రాలు మాయకుండా వాడిని నడిపించాను. పగలు ఈ స్తంభం అదే మెరుగుగా ఉన్నారు లేదండి, మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలో నేను నడిపించాను. అంతేకాదు ఎర్ర సముద్రం అడ్డొస్తే రెండుగా చీల్చేశాను. శత్రువులు వెనకాల వస్తుంటే వారిని నశింపజేశాను. ఆకలిస్తే ఆహారం పెట్టాను, దాహం వేస్తే నీళ్ళు ఇచ్చాను, మారా నీళ్ళు చేదుగా ఉన్నాయి మధురంగా మార్చాను. వారు కూరగాయలు తిని 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 బోరు కొడితే మాంసాన్ని ఇచ్చాను. యోర్దాను నది వెనక్కి మళ్ళీపోయింది, ఎరుకో గోడ స్తుతించగా కూలిపోయాయి. ఈ విధంగా ఎన్నెన్నో అద్భుతాలు చేసి ఎంతోమంది శత్రువులు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వారందరి మీద జయాన్ని ఇచ్చుకుంటూ వచ్చాను కదా. వీళ్ళందరికీ నేను ఇంతవరకు రాజుగా ఉన్నానో వీళ్ళందరూ కూడా ఎవరిని తృణీకరిస్తున్నారు? ఇప్పుడు ఎంతవరకు జయమిచ్చిన నన్ను
తృణీకరించి ఈ లోక సాంప్రదాయ ప్రకారంగా వీరు రాజుని కోరుకుంటున్నారు. అదే సరే చెప్పు ఇశ్రాయేలు ప్రజలకి, అయితే రాజుని దేవుడు నియమిస్తాడంట. కాకపోతే ఒక కండిషన్, రాజుగారు వచ్చి మీ పిల్లల్ని బానిసలుగా చేసుకుంటాడు, రథాలను తోలేవాళ్ళుగా పెడతాడు, గుర్రాలు తోలేవాళ్ళుగా పెడతాడు, సైన్యంలో పెడతాడు. సైన్యంలో పెడితే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎదర ఉండాలి, ఆ ఎదరోడు కొట్టేస్తే చచ్చిపోవాలి, అంతే కదా. తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి కన్యకలను తీసుకెళ్తాడు, పనికత్తులుగా చేసుకుంటాడు, ద్రాక్షారసం అందించేవారుగా, ఆహారాన్ని వండేవారుగా, పెట్టేవారుగా, అక్కడ వెట్టి చాకరి చేసేవారుగా మీ పిల్లల్ని వాడుకుంటాడు. అంతేకాదు ఇప్పటి వరకు కూడా మీ పండిన పంట అంతా కూడా మీరే అనుభవించారు. ఎక్కడి నుంచి ఏం చేయాలో తెలుసా? పన్ను కట్టాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మీకు స్థలాల మీద, ఇంటి స్థలాల మీద, మీకున్న పొలాల మీద, తోటల మీద, మీకున్న మందల మీద, అన్నిటి మీద కూడా మీకే అధికారం ఉంది. ఇప్పటి వరకు కూడా మీరు ఇష్టానుసారంగా మీరు గొర్రెలను కోసుకుని తిన్నారు, మేకలను కోసుకుని తిన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు కోసుకుని తినాలంటే రాజుగారిని అడగాలి. దీని స్తోత్రం చెల్లిద్దాం. ఏ విషయానికైనా రాజుగారిని అడగాలి. అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పు అన్నాడు. అయితే సమూయేలు ఈ మాటలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు చెప్తే వారు మీ కింద విషయాలు ఏమి కూడా వాళ్ళకి అక్కర్లేదు, ఒకటే కావాలనుకుంటారు, ఒకటే రాజు. ఒక రాజు కావాలి. రాజుగారు వస్తే మాలో కొంతమంది మేము మంత్రులు అయిపోతాం, మేము ప్రధానమంత్రులు అయిపోతాం, ఒక స్థాయిలో మేము ఉంటాం. ఒక రాజుగారి దగ్గర ఉద్యోగం అంటే బయటికి వెళ్తున్నప్పుడు కాలర్ వేసుకుని ఎగరేసుకుని బతకొచ్చు, ఎన్నెన్నో బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి అదే ఆలోచిస్తున్నారు. దీని స్తోత్రం చెల్లి హల్లెలూయా. ఎంత సమూయేలు చెప్పినా సరే ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించలేదు. చివరికి దేవుడు అన్నాడు, సర్లే వీళ్ళు అడుగుతున్నారు కదా, ఒక రాజు నేను నియమిస్తాను. అయితే అతడు బెన్యామీను గోత్రం నుంచి వస్తాడు. కీషు అనేటువంటి కుమారుడైన సౌలు గాడిద వెతుక్కుంటా నీ దగ్గరికి వస్తాడు. ఆడు గాడిద వెతుక్కుంటా ఎందుకు వస్తాడు? నేనే నీ దగ్గరికి పంపిస్తాను. ఎందుకంటే కీషు అనేవాడు ధనవంతుడు, చాలా బలవంతుడు. బెన్యామీను ఆ గోత్రం పుట్టినటువంటి వారిలో ధనవంతుడు, చాలా గొప్పవాడు. అయినప్పటికీ చాలా మందలు ఉన్నాయి, చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా గాడిదలు ఉన్నాయి, ఎంతో విస్తారమైన ధనం ఉంది, ఎంతోమంది పనులు ఉన్నారు. అయినప్పటికి కూడా గాడి తప్పిపోతే ఆ కుమారుడినే పంపించాడు ఎతకమని. ఎందుకో తెలుసా? అతని హృదయాన్ని నేనే ప్రేరేపిస్తాను, అతను వచ్చేటప్పుడు నువ్వు అభిషేకించాలని చెప్పాడు. ఆ విధంగానే ఈ సమూయేలు ఒక కొండ మీద ఒక ఎత్తైన స్థలములో బలర్పించడానికి వెళ్ళినప్పుడు పెద్దలందరూ కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఈ సౌలు వెతుక్కుంటా వచ్చాడంట. తన వనివాడితో వచ్చి ఇక్కడ దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే దారి చూపించారు. సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కోరుకుంటున్నారు కదా రాజు అని, ఇతన్నే రాజుగా నియమించు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా అని ఎప్పుడైతే చెప్పాడో సౌలును కూడా ఆ పెద్దలను కూర్చోబెట్టి భోజనం పెట్టిన తర్వాత రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించిన తర్వాత, రాజుగా అభిషేకం పొందిన తర్వాత సౌలు యొక్క జీవితం కొన్నాళ్ళు మంచిగానే పరిపాలన జరిగింది. ఎప్పుడైతే సమూయేలు ద్వారా దేవుడు చెప్పిన విధంగానే ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమందిని పనివారుగా చేసుకున్నాడు. గుర్రాలను తోరేవారుగా, రథాలను తోరేవారుగా, అక్కడ సైనికుల్లో కొంతమంది ఆ ఇశ్రాయేలు ప్రజలు కన్యకలను తన ఆస్థానంలో పనివారుగా పెట్టేసుకున్నాడు. అంతా బాగానే ఉంది. అయితే ఇతని పరిపాలన సాగుతూ ఉండగా దేవుడు చెప్పాడు, అమాలేకులు అనే ప్రజల మీద యుద్ధానికి వెళ్ళండి. అయితే వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారో వాళ్ళందరూ కూడా సమూలంగా నాశనం చేయండి అని చెప్పాడు. అదే సౌలు రాజు ఇశ్రాయేలు ప్రజలందరూ సిద్ధపరచుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు. అమాలేకుల దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా నాశనం చేశాడు. కానీ ఒక్క రాజును మాత్రం ఉంచాడంట. ఒక రాజును ఉంచాడు. అంతేకాదు కొన్ని ఎడ్లను, కొన్ని గొర్రెలను బలర్పించడానికి ఏదైతే ఉపయోగపడతాయో వాటిని తీసుకొచ్చాడు. అంటే దేవుడు చెప్పిన విధంగా అతడు చేయలేదు. సమూలంగా నాశనం చేయమంటే సమూలంగా నాశనం చేయకుండా కొన్ని వాటిని పట్టుకొస్తే దేవుని కోపం అతని మీద రగులుకొని దేవుడు అతనితో మాట్లాడి సమూయేలు ప్రవక్త ద్వారా, నువ్వు చేయవద్దన్న పని చేసావు, చెప్పిన పని సంపూర్తిగా చేయలేదేనిక నిన్ను తొలగిస్తున్నాను, నీ మీద నుంచి అభిషేకం తొలగిపోతుందని చెప్పేసి రాజుగా అభిషేకాన్ని దేవుడు తొలగించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రాజుగా 40 సంవత్సరాలు ఇంకా ఏలినప్పటికీ కూడా దేవుని చేత అభిషేకింపబడిన సౌలు దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు. అప్పటి నుంచి కూడా వ్యర్థుడిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ అపజయాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. అయితే సమూయేలు గ్రంథంలోనే 17వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది.
అది చదువుకుని మనం ముందుకు వెళ్దాం. సౌలును ఇశ్రాయేలు అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉన్నప్పుడు మరలా ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారండి. ఎక్కడికి? ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తే అప్పుడు ఫిలిష్తీయులు అన్నారు, మీ మీద యుద్ధానికి వచ్చాం కానీ మేము యుద్ధం చేయం, మా తరపున అక్కడ ఉన్నాడు ఎవడాడు? గొలియాతు. ఆ గొలియాతు మీ మీద యుద్ధం చేస్తాడు. మీరు ఏం చేస్తారంటే ఈ గొలియాతుని మేము అక్కడ నిలబెడతాం. గొలియాతుని కనుక ఎవరైనా జయిస్తే, గొలియాతు కనుక ఓడిపోతే మీ అందరం మీకు దాసులం అవుతాం, లేదంటారా మీరందరూ కూడా మాకు దాసులు కావాలి అని చెప్పేసి అన్నారు. అయితే గొలియాతుని నిలబెడుతున్నారు రోజు కూడా. అయితే ఆ సందర్భంలోనంట ఇశ్రాయేలు ప్రజలు సౌలు కూడా ఏం చేస్తున్నారంట? భయపడుతున్నారంట. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు రాజుగా కోరుకుంది ఎందుకు? ఈ రాజు అనేవాడు మాకు న్యాయం తీరుస్తాడు, మాకు కావాల్సినన్ని ఇస్తాడు, దాంతోపాటు యుద్ధాలు వచ్చినప్పుడు మా ముందు ఉండి యుద్ధాలు జరిగిస్తాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. అంటే రాజు అనేవాడు ఏం చేయాలి? ఈ సైనికులకు, ఈ ప్రజలందరికీ ముందర ఉండి తాను నిలబడి యుద్ధం చేసి జయాన్ని సంపాదించాలి. కానీ ఈ రాజు ఏం చేస్తాడో తెలుసా? సైనికులకి వెనకాల ప్రజలుంటే ప్రజలకు వెనకాల ఉన్నాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న సైన్యము హడలిపోతూ ఉంది, అక్కడ ఉన్న ప్రజలు హడలిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు దేశం అంతటికి రాజుగా ఉన్న సౌలు కూడా భయపడిపోతున్నాడంట. దీని స్తోత్రం చెల్లిద్దాం. అసలు వీరు కోరుకుంది ఎందుకు? మాకు ముందుగా ఉండి మాకు యుద్ధం చేస్తామని కోరుకుంటే ఈ సౌలేమో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడే ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కావాలి. దీని స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు అనుకోవాలి ఏమని? దేవుడే మాకు రాజుగా ఉంటే మాకు ప్రతి విషయంలో జయమిచ్చేవాడు, ఆయనే మాకు మా పక్షాన ఉండి మాకు జయమిచ్చేవాడు. కానీ ఇక్కడ ఎవరున్నారు? సౌలు రాజుగా కోరుకుంటే ఈ సౌలేమో ముందుండకుండా వెనక్కి పారిపోతున్నాడు. బుద్ధి అయినా రావాలి. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ బుద్ధి లేదు కానీ ఏం చేస్తున్నారంటే అందరూ కూడా పారిపోతున్నారు, వీళ్ళు కూడా పారిపోతున్నారంట. ఇటువంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుణ్ణి రాజుగా చూడవలసిన వారు, దేవుని యొక్క అధికారానికి లోబడవలసిన వారు అధికారానికి లోబడకుండా ఇది వారు నియమించుకున్న రాజు వారి మీద అధికారం చేయాలని చెప్పేసి కోరుకోవడం వల్ల ఈ తతంగం అంతా జరిగింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, కొదువులు వచ్చినా, కొరతలు వచ్చినా, శత్రువులు మనం బాధించాలని చూసినా ఈ లోకంలో వారిని ఆశ్రయించడం కాదు, లోకం మీద ఉంటే వారి మీద ఆధారపడడం కాదు, కానీ మనందరికీ కూడా రాజులకు రాజైన దేవాతి దేవుడు ఉన్నాడు. ఆయన సజీవుడైన ఆయన మీద కనుక మనం ఆధారపడి ఆయన రాజుగా మనం అంగీకరిస్తే, ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే, ఆయనకు విధేయత చూపిస్తే, ఆయన అధికారానికి మనం లోబడితే ఆయన ప్రతి విషయంలో కూడా మన జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ కీర్తనకాడు అంటూ ఉన్నాడు, పురాతన కాలం నుంచి కూడా మాకు రాజుగా నీవు ఉన్నావు, దేశంలో మహారక్షణ కలుగజేసేవాడవు నీవే. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనం ఎవరిని రాజుగా మనం గుర్తించి ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణే గనక మన రాజుగా అంగీకరించి ఆయన అధికారానికి ఒప్పుకుంటే, ఆయన అధికారానికి మనం లోబడితే మన జీవితంలో జరిగే కార్యక్రమాలు ఏంటో, లేక జీవితంలో జరిగే కార్యాలు ఏంటో ఒక్క రెండు విషయాలు క్లుప్తంగా చెప్పి నా సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నిద్రపోతున్న వారు ఎవరు కూడా స్తోత్రం చెప్పకండి. హల్లెలూయా. మెలుగుగా ఉన్నారనమాట. మంచిది. మనం ఇంతవరకు చదివినటువంటి వాక్య భాగాల ప్రకారంగా మనకు అర్థమైంది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి రాజుల్ని ఒక అధికారానికి మనకు లోబడితే, వారి యొక్క అధికారాన్ని మనం ఒప్పుకొని లేక వారినే రాజులుగా అంగీకరించి వారి మీద ఆధారపడితే మన జీవితంలో అపజయాలే చూస్తాం. కానీ మన నిత్య జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఎవరిని రాజుగా చూడాలి? రాజులకు రాజైన దేవాతి దేవుణ్ణి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. తిమోతికి రాసినటువంటి పత్రిక 6:15 ఒక మాట, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కనుక మన న్యాయం తీర్చేవాడు, మన సమస్య నుంచి విడుదలను ప్రసాదించేవాడు, మనం ప్రతి విషయంలో కూడా జయమిచ్చేవాడు ఆయనే అని గుర్తించి ఆయన అధికారానికి మనం ఒప్పుకునే వారిగా ఉండాలి.
ఒకవేళ గనక దేవుణ్ణి మనం రాజుగా చేసుకుంటే భక్తుడు అంటూ ఉన్నాడు, దేశములో మహారక్షణ ఆయన కలుగజేస్తాడు. దేశం అంటే అందరూ తెలుసు కదా సామెత, ఇంచుమించుగా చాలా వారాలు అప్పుడప్పుడు కూడా పాస్టర్ చెప్తూ ఉంటారు దేశం అంటే. ఎందుకంటే ఈ రోజులు ఇలాంటివి రావట్లేదు. అందుకే పొద్దుట హల్లెలూయా హల్లెలూయా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అంటే దేశం అనే మాట ఆత్మీయంగా మనం చూస్తే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కూడా పోలుస్తూ ఉంది. అంటే మనం దేవుణ్ణి కనుక మనం రాజుగా అంగీకరిస్తే, ఆయన అధికారిగా అంగీకరిస్తే, ఆయన అధికారానికి మనం లోబడితే మన జీవితంలో, మన కుటుంబంలో మహారక్షణ అయినా కలుగజేస్తాడు. రక్షణ అనే మాటల్లో 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. అవేంటనేది చూసి మనం ఇక కూడికను ముగించుకుందాం. మొట్టమొదటిగా రక్షణ అనే మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే శత్రువుల నుండి కాపాడేవాడు, లేక మన జయాన్ని ఇచ్చేవాడు. అంటే దేవుడు మనం రక్షిస్తాడు, లేక మనకు మహారక్షణ కలుగజేస్తాడు అనే మాటల్లో 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే శత్రువుల నుంచి మనం కాపాడుతాడు, లేక మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ విషయం మనకు అర్థం కావడానికి పరిశుద్ధ గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక విషయం చదువుకుని మనం ముందుకెళ్దాం. ఈ విషయం అర్థం కావడానికి పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము 1-6 వచనాలు, 1-6 కాదు, 1-6 వచనాలు, 12వ వచనం. హల్లెలూయా. ఇక్కడ వ్యక్తి మనకు కనపడుతూ ఉంటాడు. ఎవరంటే రాజుగారు, యెహోషాపాతు రాజుగారు. దావీదు కుమారుడైన సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో ఇశ్రాయేలు ప్రజలు 2గా విడిపోయారు. 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు 10గా 2గా విడిపోయారు. 10 గోత్రాల ప్రజలు ఇశ్రాయేలుగా, 2 గోత్రాల ప్రజలు యూదులుగా పిలువబడ్డారు. అయితే అప్పుడు వరకు కూడా ఈ 12 గోత్రాల ప్రజలకి ఒకే రాజు ఉండేవాడు, ఒకే రాజు. ఎందుకంటే కలిసి ఉండేవారు కాబట్టి. ఆంధ్ర తెలంగాణ విడిపోకముందు ఆంధ్ర రాష్ట్రానికి ఒకే సీఎం ఎలాగుండేవాడు, అలాగా విడిపోయిన తర్వాత ఏమైంది, తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి, ఆంధ్రాకు ఒక ముఖ్యమంత్రి అన్నట్లుగా యూదులకు ఒక రాజు, ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజుగా వారు నియమింపబడుతూ ఉన్నారు. ఆ విధంగా సాగుతున్న దినాల్లో వారికి ఇంచుమించుగా 20 మంది రాజులు వారిని పరిపాలించారు. ఎవరిని? ఇశ్రాయేలుని 20 మంది, యూదుల్ని 20 మంది పరిపాలించారు. అందులో ఒక రాజు యెహోషాపాతు రాజు. యెహోషాపాతు రాజు కాలంలోనంట అమ్మోనీయులు, మోయాబీయులు, శేయీరు మన్యవాసు 3 దేశాల వారు యుద్ధానికి వచ్చారంట. ఎవరి మీదకి? యోధా ప్రజల మీదకి. యుద్ధానికి వస్తే ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలి? రాజుగారు ముందుండి సైన్యాన్ని సిద్ధపరిచి యుద్ధానికి వెళ్ళిపోవాలి. కానీ యెహోషాపాతు ఏం చేస్తాడో తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రి మనం విన్నాం మోయాబీయులు, అమ్మోనీయులు. ఎక్కడి నుంచి వచ్చారని? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మోయాబీయులు, అమ్మోనీయులు. లోతు యొక్క కుమార్తెల ద్వారా వచ్చినటువంటి వారు. లోతు కుమార్తెలు చేయని అపరాధం చేశారు. తన తండ్రితో తప్పు చేయడం వల్ల 2 రకాల ప్రజలు వచ్చారు, మోయాబీయులు, అమ్మోనీయులు. వారు ఇశ్రాయేలు ప్రజలకు, దేవునికి కూడా శత్రువులుగా పిలువబడ్డారు. వాళ్ళంట శేయీరు మన్యవాసులతో కలిసి, అంటే 3 రకాల ప్రజలు యుద్ధానికి వస్తే యెహోషాపాతు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఎంతమంది దండెత్తు వచ్చారు, అయితే నువ్వు మాకు న్యాయం తీర్చవా? ఏమి చేయాలో మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోషాపాతు రాజై ఉండి కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరైనా రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు మనోడు ఏం చేయాలి? సైన్యాన్ని సిద్ధపరిచి, రే యుద్ధానికి వస్తున్నారు, మనం ఆ విధంగా యుద్ధం చేయాలి, ఎంతమంది సైన్యాన్ని సిద్ధపరిచిందని అన్ని ఆయుధాలను సైన్యాన్ని సిద్ధపరిచి యుద్ధానికి వెళ్ళవలసినటువంటి యెహోషాపాతు రాజయుండి కూడా దేవునికి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను రాజునే, కాకపోతే అందరికీ కూడా రాజు ఒక ఆయన ఉన్నాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. నేను యూదులకు మాత్రమే రాజుని, యోధా ప్రాంతానికి లేక యోధా దేశానికి మాత్రమే రాజుని, కానీ ప్రపంచానికి, భూలోకానికి ఒక రాజు ఉన్నాడు. ఆయన మాత్రమే మనకు జయాన్ని ఇవ్వగలడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా అని ప్రార్థన చేస్తాను. అయ్యా నేను రాజునే కానీ నాకేమీ తోచట్లేదు, ఎందుకో తెలుసా, నీవు సహాయం చేస్తే తప్ప ఈ యొక్క యుద్ధంలోనికి నేను వెళ్ళం అని చెప్పేసి ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు. నీవే మాకు దిక్కు. నేను స్తోత్రం చెల్లిద్దాం. శ్రమలు చుట్టుముట్టినప్పుడు, కష్టాలు ఎక్కువవుతూ ఉన్నప్పుడు, రోగాలు ఎక్కువవుతున్నప్పుడు, ఇంట్లో కొదువులు ఎక్కువవుతున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, వారిని వీరిని ఆశ్రయించడం కాదు, అయ్యా నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కయ్యా. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మేము నడుచుకోవాలో, ఏ విధంగా వెళ్తే కార్యాన్ని జరిగించగలం మాకు తెలియదు. నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయం చేయండి, మీరే మా పక్షాన ఉండి ఈ సమస్యల జయాన్ని అనుగ్రహించండి అనే అధికారానికి ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా జయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద వచనాల్లో మనం చూస్తే 15వ వచనం చదవద్దు, కానీ దేవుడు యెహజ్యేలు అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వెళ్ళండి, నేను మీతో వస్తాను, మీ పక్షాన ఉండి యుద్ధాన్ని జరిగిస్తాను, మీరు జయాన్ని పొందుతారు అని చెప్పినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా, సైనికులారా మీరందరూ కూడా ఆయుధాలు ధరించుకోండి, కత్తులకు పొదినెట్టండి అని చెప్పలేదు. మీరు యెహోవానే సేవించండి అని చెప్పి జనులందరిని కూడా తీసుకెళ్ళి ఒక అరణ్య ప్రాంతంలో నిలబెట్టాడంట. వారందరిని కూడా ఎదరెవరు నిలబెట్టాడంటే పాడేవారు నిలబెట్టాడు, సింగర్స్ అందరిని కూడా. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంఘ పెద్ద గారిని, యెజ్రా గారిని, వీళ్ళందరూ కూడా నిలబెట్టేసాడు. నిలబెట్టేసి మీరందరూ కూడా ఏం చేస్తూ ఉంటారో, పాటలు పాడండి. వెనకాల వాయిద్యాలు వాయించేవారు, దాని వెనకాల చేపలు కొట్టేవారు, అందరికంటే వెనకాల మనలో నిద్రపోయేవారు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ నిద్రపోతే పని అవుతుంది. ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. వారందరూ కూడా ఏం చేస్తారో తెలిసి యుద్ధాయుధాలు ధరించి అక్కడ యుద్ధం చేయలేదు, కానీ వారు ఏం చేస్తున్నారు, పాటలో పాడుతూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, చప్పలు కొట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ విధంగా స్తుతిస్తూ ఉంటే వాళ్ళకి ఏమి అర్థం కాలేదంట, వచ్చిన వారికి ఏమీ కూడా అర్థం కాలేదంట. అమ్మోనీయులు, మోయాబీలు అనుకున్నారంట, ఈ మైండ్ చెదిరిపోయి ఈ శెయీరు మన్యవాసులు ఉన్నారు కదా, వాళ్ళందరిని చంపేద్దామని వాళ్ళ మీద పడి ఒక దేశపు ప్రాంతపు వాసులందరినీ వాళ్ళు చంపేశారు. ఇంకా మిగిలింది ఎవరో, అమ్మోనీయులు, మోయాబీలు. వీరు ఇంకా పాటలు ఆపట్లేదు, ఇంకా పాడతానే ఉన్నారు. పాడతారు పాట పాడతానే ఉన్నారు. ఒక 5 నిమిషాలు ఆరాధన చేయడానికి మనకి బద్ధకం. ఏమండి, 5 నిమిషాలు ఆరాధన చేయడానికి మనకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. పాటలు పాడడానికి కూడా చాలా ఇబ్బందే. ఒకరినొకరు చూసుకుంటారు, నువ్వు వెళ్తున్నావా, నువ్వు పాడతావా. నేను గమనిస్తూ ఉంటాను, పాటలు పాడేటప్పుడు పాటకి ఇంచుమించు 2-3 నిమిషాలు గ్యాప్ వచ్చేస్తుంది. ఆ పాటలో ఒక పాట అయిపోద్ది. ఎందుకే పాటలకు ఇచ్చిన సమయంలో ఇంచుమించు అందరికి ఒక పాట పాడేచ్చు, కానీ ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారు, లేట్ చేస్తారు, ఇలా చూస్తారు కొంతమంది. దీని స్తోత్రం చెల్లిద్దాం. వచ్చినా కూడా పాడకపోతే నోరు మూసేస్తాడు జాగ్రత్త. దీని స్తోత్రం చెల్లిద్దాం. ఇక తర్వాత పాడదామన్నారు, పరలోకంలో దేవుడు నిలబెట్టి పాటలు పాడిస్తాడంటే ఆవిడ పాటలు పాడదామంటే రాకపోతే నువ్వు ఎక్కడ కాదు ఉండవలసింది, నరకంలో ఉండాలి. ఎందుకంటే నీవు పాటలు రాకపోతే ఇంకా అరుపులే, ఎక్కడ నరకంలో అంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా పాడే విధంగా ఉండాలి, దేవుని స్తుతించే విధంగా ఉండాలి. కనుక వీరందరూ కూడా దేవుని రాజుగా చేసుకున్నారు కనుక, దేవునికి అధికారానికి ఒప్పుకున్నారు కనుక, దేవుడి అధికారానికి లోబడ్డారు కనుక, దేవుడు మా పక్షాన ఉన్నాడు, దేవుడు మాకు న్యాయం చేస్తాడు, జయాన్ని ఇస్తాడని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, దేవుని స్తుతించడం మొదలెట్టారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పాడడం మొదలుపెట్టారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడ యుద్ధం జరిగిపోతుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమస్య ఎంత పెద్దదైనా, ఈ రోగం ఎంత పెద్దదైనా, నీకున్న కొదువ తీర్చలేనిదైనప్పటికీ కూడా ఎన్నో సమస్యలు నీకు ఉండొచ్చు, కానీ మందిరములో అవన్నీ మరిచిపోయి దేవుని నువ్వు ఆరాధిస్తూ ఉంటే, దేవునిలో లీనమైన నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు అక్కడ కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ కుటుంబస్తులు ఎవరైనా హాస్పిటల్లో ఉండే మరణ పరిస్థితులు ఉంటే ఇక్కడ నువ్వేం చేయాలి అంట కూర్చోకూడదు. ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. శక్తివంతంగా దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతే వారు అక్కడికి వెళ్ళి వాళ్ళని బాగు చేస్తుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే పాట ఉంది, మనందరూ పాడేస్తూ ఉంటాం. రాజాని భవనంలో రేయి పగలు నేను ఉంటాను, చింతలన్నీ కూడా మరిచిపోతాను. దేవుని చెందుకు వచ్చిన మనం చింతలన్నీ మరిచిపోయి దేవుని కనుక స్తుతించి ఆరాధించే అనుభవం మనకు ఉండే ఖచ్చితంగా దేవుడు విజయాలు ఇస్తాడు. మన కొదువులు తీరుస్తాడు, అవసరాలు తీరుస్తాడు, మన సంసారాలు చక్కపరుస్తాడు, మనకున్న అప్పులన్నీ కూడా తీసుకుని సంతోషంగా ముందుకు సాగే అనుభవాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. ఇక్కడ అందరూ కూడా ఏం చేస్తున్నారు? పాడుతూ స్తుతిస్తూ ఉంటే అక్కడ యుద్ధం అయిపోయింది. ఎలాగో తెలుసా? ఆ అమ్మోనీలు మోయాబీలేమో సెయీరు ప్రాంతవాసులు ఆ దేశ ప్రజలందరూ చంపేస్తే తిరిగి వచ్చిన తర్వాత అంటే వాళ్ళందరూ చూసి ఇంకా ఆరాధనలు మునిగిపోయి డ్రమ్ములు గట్టిగా వాయించేస్తూ ఉంటే, చప్పలు గట్టిగా కొడేస్తూ ఉంటే వీళ్ళకి మైండ్ పోయి వాళ్ళు ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోరంట. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే అమ్మోనీయుడు మోయాబీని చంపేశాడు, మోయాబీడు అమ్మోని చంపేసి మొత్తం చచ్చిపోయారంట. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళందరూ చచ్చిపోయి సైలెంట్గా ఉంటే అప్పుడు యెహోషాపాతు వెళ్ళి చూడంటారంటే వాళ్ళందరూ ఒక్కడు కూడా శేషము ఒక్కడు కూడా మిగలలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోగమైన సమస్యని ఏదైనా సంపూర్ణంగా నువ్వు జయం పొందాలంటే, సంపూర్ణంగా విడుదల పొందాలంటే నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకుని దేవుని స్తుతించే మహిమపరిచే అనుభవం నీకు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా జయమిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. రెండవదిగా దేవుడు మహారక్షణ మనకు అనుగ్రహిస్తాడు. మహారక్షణలో ఒక విషయం చెప్పాను. ఒకటి కాదు, ఎలా చేయాలని తాకిపోతున్నారు. ఒకటి జయం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు జయాన్ని ఇస్తాడు. రెండవదిగా మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఏమిస్తాడంట? క్షేమాన్ని ఇస్తాడు. త్వర చదువుదాం. లేవీకాండం 25వ అధ్యాయము 18-19 వచనాలు. అన్నీ కూడా పెట్టాలి. ఆధార్ కార్డు, జిరాక్స్లు, రేషన్ కార్డు జిరాక్స్లు, గుర్తింపు కార్డు జిరాక్స్లు, అది ఇది పాన్ కార్డులు, ఈ కార్డులు మొత్తం మీద ఉంటాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నాకు అర్థమైంది ఏంటంటే ఆ జిరాక్స్ షాప్ పెట్టుకుని బతికేచ్చు ఈ రోజుల్లో. అవునా కదా? గతించిన కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. ఈ డ్వాక్రా వాళ్ళు వచ్చినదే, ఈ వాలంటీర్లు వచ్చినదే, ఏ ప్రభుత్వం వచ్చినదే, ఆ జిరాక్స్లు. మరి ఏం చేస్తారో తెలియదు ఇవన్నీ పట్టుకెళ్ళి. దీని స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్క పథకం మనం పొందుకోవాలన్నా, ఏదన్నా మనం పొందుకోవాలంటే కొన్ని కట్టడాల రూల్స్, నియమాలు ఉంటాయి. అలాగే దేవుని యొక్క దీవెన మనం పొందుకోవాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలన్నా, దేవుడిచ్చేటువంటి క్షేమ స్థితిని మనం పొందుకోవాలంటే ఆయన కట్టడలు, విధులు మనం గైకొనాలి. అంటే ఆయన అధికారానికి మనం ఏం చేయాలంట? లోబడే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు అంటూ ఉంటాడు ఒక మాట, 4వ అధ్యాయం 8వ వచనంలో, నేను నెమ్మది కలిగి పండుకుంటాను. ఎందుకో తెలుసా? నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఎవరైతే రాజుగా అంగీకరించి ఆయన అధికారానికి లోబడతారో ఆయన మా పక్షా నుండి కార్యాలు జరిగిస్తాడు. ఏ కొరత వచ్చినా ఆయనే చూసుకుంటాడని నెమ్మదితో ఏం చేస్తారంట? పండుకుంటారు. ఎందుకంటే సురక్షితంగా కాపాడేవాడు, క్షేమస్థితిని దయచేసేవాడు ఆయనే. చిన్న ఉదాహరణ ఇది అర్థమవడానికి చెప్పి నేను నా సందేశాన్ని ముగింపులోకి తీసుకువెళ్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో జరిగిన సన్నివేశం 16వ వచనం నుంచి 21 వచనాల్లో మనం చూస్తే, ఒకరోజు నా శిష్యులు అంటే అద్దరికి వెళ్తూ ఉన్నారంట. అద్దరికి వెళ్తూ ఉంటే యేసు ప్రభు చెప్పాడు, మీరు అద్దరికి వెళ్ళండి, నేను వెనకాల వస్తానని చెప్పేసి కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ఈ సమయంలో ఈ పడవ ధోనే కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత బలమైన గాలి వీస్తుంది, సముద్రం ఉప్పొంగుతూ ఉంది. అటువంటి సందర్భంలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, అయ్యో తుఫాన్ వచ్చేస్తుంది, ఇక అలలన్నీ కొట్టేస్తూ ఉన్నాయి, మేము చచ్చిపోతామేమో, ఏం చేయాలని బాధపడలేదు. కానీ యేసు ఇంకా రాలేదే అంటున్నారు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన జీవితంలో యేసేని కనుక మనం రాజుగా అంగీకరించి అనేది అధికారానికి ఒప్పుకుంటే, అధికారానికి లోపడితే ఏది వచ్చినా సరే యేసయ్య ఇంకా సహాయం చేయలేదేంటి, యేసయ్య ఎప్పుడు చేస్తాడు అని యేసయ్య మీద మన మనసు నిలుపుకుంటాం. అలాగే ఈ శిష్యులు కూడా యేసయ్య ఇంకా రాలేదేంటి, యేసయ్య మనతో ఉంటే సమస్య వచ్చేది కాదు, కొదువు వచ్చేది కాదని ఆలోచిస్తూ ఉండగా యేసయ్య నడుచుకుంటూ సముద్రం మీద వస్తూ ఉన్నాడంట. వస్తూ ఉంటే మీరు భయపడతాం. ఏంటంటే ఇప్పుడు వరకు కూడా ఎన్నో అద్భుతాలు చూశారు, కానీ నీటి మీద యేసయ్య నడడం వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళు భయపడ్డారు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మెలుగు ఉన్నవారు స్తోత్రం చెప్దాం. నేను అన్నది మెలుగు ఉన్నవారు అన్నాను, అంటే మిగతాలందరం వెళ్ళిపోరు ధ్యానంలోకి. నేను అన్నాను కదా, రాత్రి పెళ్ళిళ్ళు అలసిపోరు మీరు అందరం. నేను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ఇంకా రాలేదే అని అనుకున్నప్పుడు యేసయ్య వెళ్తూ ఉంటే భయపడ్డారు. యేసయ్య అంటాం నేనే, భయపడకండి అని చెప్పినప్పుడు వారు ఏం చేశారంట? యేసయ్యను ధోనిలో చేర్చుకున్నారంట. 21వ వచనంలో ఉంటుంది, వారంట క్షేమంగా అద్దరికి వెళ్ళారు. అక్కడ ఏమి రాశారంటే క్షేమంగా అద్దరికి వెళ్ళారని రాశారు, కానీ
తుఫాను తగ్గిపోయింది, గాలి తగ్గిపోయింది, తర్వాత సముద్రం పొంగడం ఆగిపోయింది అని మాత్రం రాయలేదు. ఎందుకో తెలుసా? సముద్రం ఆ విధంగానే పొంగుతూ ఉంది, గాలి వేస్తానే ఉంది, తుఫాను ప్రభావం ఉంది. కానీ యేసయ్య ఆ ధోనిలో ఉండగా వీళ్ళందరూ కూడా క్షేమదాయకంగా ఎక్కడికి వెళ్ళిపోయారు? అందరికీ అంటే సముద్రం యొక్క అవతలకే వెళ్ళిపోయారు. చేరుకోవలసిన ప్రాంతానికి వారు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా వాటి నుంచి తప్పించేటువంటి యేసయ్య మీద మనం ఆధారపడితే, ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మన దగ్గర నివసిస్తాడు, మనలో నివసిస్తాడు, మనతో ఉంటాడు, మన పక్షాన ఉంటాడు. మనం ఎక్కడికైతే వెళ్ళాలో, ఏదైతే చేయాలో, ఏదైతే మన జీవితంలో జరగదుందో అవి జరిగించి మనకేం చేస్తాడో తెలుసా? క్షేమాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది క్షేమం అనే మాటకు యోబు గ్రంథంలో కూడా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా నేను రిఫరెన్స్లు తీయొద్దు. కానీ యోబు చివరి దశలో యోబు అంట తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు క్షేమ స్థితిని మరలా అనుగ్రహించాడు. ప్రారంభంలో ఏ విధంగా అయితే క్షేమంగా ఉన్నాడో, మధ్యలో దుష్టుడైన సాతాను వల్ల గలిబిలు వచ్చినప్పటికీ చివరిగా మరలా అదే క్షేమాన్ని పొందుకున్నాడు. ఎందుకో తెలుసు? 23వ అధ్యాయంలో ఉంటుంది, నేను నడుచు మార్గము దేవునికి తెలుసు, నేను శోధింపబడిన తర్వాత సువర్ణం వల్లే మారుతాను. ఎందుకని నేను నడిచే మార్గం, నేను నడిచేటువంటి రీతి, నేను చేసేటువంటి భక్తి, నేను నడిచేటువంటి ప్రతి విషయము, మాట్లాడే విషయము, జీవించే ప్రతి జీవితం, ప్రతి విషయం కూడా నా దేవునికి తెలుసు. ఎందుకో తెలుసా? ఆయన అధికారానికి నేను ఒప్పుకున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా మన అధికారానికి మనం ఒప్పుకుంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ దగ్గర ఏ గవర్నమెంట్ అయినా మనం ఏం చేయాలి? అధికారం కింద మనం ఉండాలి. అబ్బే ఆ ప్రభుత్వం నాది కాదంటే కుదరదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఉండాలి. ఆ ప్రభుత్వం దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి లేదా? అలాగే మనము కనుక యేసయ్యను రాజుగా చేసుకుని ఆయన అధికారానికి ఒప్పుకుంటే మన డీటెయిల్స్ అని ఆయన దగ్గర ఉంటాయి. అందుకే యోబు అంటున్నాను, నేను నడిచే మార్గం ఏంటో ఆయన తెలుసు. నేను యథార్థంగా జీవిస్తున్నానో, యథార్థంగా జీవించట్లేదో, లేకపోతే ఏ విధంగా నేను భక్తి చేస్తున్నానో ఆయనకు తెలుసు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఈ యొక్క శ్రమల అనంతరము నన్ను ఆయన సువర్ణము వలె మారుస్తాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. అని దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కనుక దేవుడు ఏం చేశాడంటే క్షేమస్థితిని మరలా అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చివరిగా మరి సామెతల ఆ గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుని ఇక సందేశాన్ని మనం ముగింపులోకి వెళ్దాం. నీ స్వబుద్ధిని ఆధారం. హల్లెలూయా. చివరి భాగంలో మనం చూస్తే సామెతల గ్రంథకర్త సొలొమోను రాస్తూ ఉన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితంలో, మన భక్తి జీవితంలో ఆయన రాజులకు రాజుగా ఆయన ఉండి మనం నడిపిస్తూ ఉన్నాడు. మనకు కావాల్సిన సమస్తాన్ని ఇచ్చాడు, ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏ పరిస్థితి అయినా సరే ఆయనను రాజుగా చేసుకుని ఆయనే నా పక్షాన ఉండి తగిన న్యాయం జరిగిస్తాడు. కనుక ఆయనే నాకు జయాన్ని ఇస్తాడు, ఆయనే నాకు క్షేమస్థితిని ఇస్తాడని చెప్పేసి ఆయన అధికారాన్ని కనుక మనం ఒప్పుకుంటే మన త్రోవలు ఏం చేస్తాడు? ఆయన సరళం చేస్తాడు. అంటే మన యొక్క త్రోవలు ఏదైనా సరే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే, శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో మనం కృంగిపోతుంటే సరైన మార్గంలో అయినా నడిపించి మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? పురాతన కాలం నుంచి నీవు మాకు రాజుగా ఉన్నావు, దేశములో క్షేమము అనగా మహా రక్షణ అనుగ్రహించేవాడువు నీవే. అంటే మా జీవితంలో మేము నిన్ను రాజుగా చేసుకుంటే మాకేం చేస్తాం? మహారక్షణ కలుగజేస్తాం. అనగా మాకు ప్రతి విషయంలో జయాన్ని ఇస్తావు, అంతేకాదు మాకు క్షేమ స్థితిని ఇస్తావు. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో, ఏ పని చేస్తాం, చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తాం, ఏ విధంగా మనం జీవిస్తున్నప్పటికి కూడా ప్రతి విషయంలో మనం సురక్షితంగా కాపాడుతూ మనకు క్షేమ స్థితిని ఇస్తారు. ఒకవేళ కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో మన త్రోవలు అటు ఇటు పోతుంటే వాటిని సరిచేసేవాడు ఆయన. కనుక మన స్వబుద్ధిని, సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన అధికారానికి మనం ఒప్పుకునే వారిగా ఉండాలి.
ఇశ్రాయేలు ప్రజలు నష్టపోయారు. ఎందుకో తెలుసా? దేవుని రాజుగా చేసుకోకుండా ఈ భూలోకంలో ఉన్న మనుషుని ఒక రాజుగా చేసుకుని వాడి యొక్క అధికారం కిందకు వెళ్ళారు. చాలా నష్టపోయారు. చివరికి రాజ్యం చీలిపోయింది. చివరికి తెలుసా, యోధులు మాత్రమే మిగిలారు. ఇశ్రాయేలు ప్రజలందరూ నశించిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో నివసిస్తుంది, ఇశ్రాయేల్ ప్రజలుగా పిలువబడుతుంది యూదులు అనబడిన వారు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. అటువంటి స్థితి మనకు రాకూడదు. ప్రతి విషయంలో కూడా మనం జయాన్ని పొందుతూ, మనం సురక్షితంగా జీవిస్తూ, మన జీవితాలకు ఆశీర్వాదకరంగా, అనేక మంది జీవితాలకు మేలుదాయకగా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన వాక్యము విన్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి, పరిశుద్ధుల జీవాధిపతి సర్వాధికారి, ఈ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామాను బట్టి మరొక వందనాలు. మనం ప్రేమించి మరొక పునరుద్ధాన దినం నందు ఇటు రీతిని సందులు గడిపే అవకాశాన్ని మా ప్రసాదించారు. ఎందరికో లేని కృప భాగ్యాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు. ఈ దినాన ప్రభువా జరిగించిన ఆరాధన క్రమాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు నువ్వు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు. అవునునైనా పురాతన కాలం నుంచి కూడా నువ్వు రాజుగా ఉన్నావు. దేశములో మహారక్షణ కలుగజేసేవాడు నీవే అని ఎవరైతే గుర్తించి వారి స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా, సొంత ప్రయత్నాలకు వెళ్లకుండా, సొంత ఆలోచన ప్రకారం జీవించకుండా ఈ అధికారానికి ఒప్పుకొని నీవే రాజుగా ఉండాలని, నీవే అధికారిగా ఉండాలని, నీవే మా పక్షాన ఉండి మమ్మల్ని నడిపించాలని, మాకు జయాన్ని ఇవ్వాలని, మాకు క్షేమస్థితిని కలుగజేయాలని కోరుకుంటున్నారో వారందరినీ కూడా దర్శించండి. ప్రతి ఒక్కరి పట్ల నీవే గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. అనేక మంది కొరతలతో చేత ఉన్నారు. వారి కొదువుల్ని మహిమలో తీర్చునైనా సమాధానాన్ని కలిగజేయండి, నెమ్మదిని కలిగజేయండి. అప్పులు, సమస్యలు, కొదువులు, కొరతలు, ఇబ్బందులు ఎన్నో వెంటాడుతున్నైనా రోగాల చేత పీడింపబడుతూ సమస్యల మధ్య కూరుకుపోతున్న వారికి ఈ దినాన ప్రభు మీరే వారి పక్షాన ఉండి తగిన కార్యాన్ని జరిగించి నెమ్మది, సమాధానం, సంతోషం మీరే కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించిన, ఆశ్రయించిన, ఎత్తబడిన ప్రతి మాట కూడా నూరంతలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలనైనా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, దేవుడు అనుగ్రహించే గొప్ప జయం, క్షేమము కూడి ఉన్న మనకును ఈ లోక పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమేజే, ప్రవేశ రక్తమేజే, సిలువ రక్తమేజే, ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.